కొండ మీదకి ఎక్కిందట ఏనుగు, చనిపోవాలనుకుంది. ఇలా ఒక చీమ వచ్చిందట అటువైపుగా. చీమ చూసింది ఏనుగు ఏడుపులు చూసి, ఎందుకే ఏడుస్తున్నావు ఏనుగా అంటే, నీలాగా నన్ను పుట్టించలేదే దేవుడు. స్త్రీలు ఎంత జాగ్రత్తగా పంచదార డబ్బా దాచుకున్నా సెల్ఫ్లన్నీ ఎక్కి వాళ్ళ ఇంట్లో పంచదార తీసుకొని వచ్చేస్తాం. నీలాగా దేవుడు నన్ను పుట్టించాల, భారీ శరీరంతో నన్ను పుట్టించాడు. నా బ్రతికే బరువు అయిపోయింది కాబట్టి నేను బతకాలనుకుంటున్నా, చనిపోవాలనుకుంటున్నా అని చెప్పింది. అటుగా వెళ్తున్న ఒక దోమ వచ్చింది. దోమ అలా తిరుగుతూ ఉంటే ఏనుగును చూసింది. ఎందుకే ఏడుస్తున్నావు ఏనుగా అంటే, నీకులాగా దేవుడు రెక్కలు ఇవ్వలేదు, నీకు సూది ముక్కిచ్చాడు. డాక్టర్లు అందరికి ఇంజక్షన్ ఇస్తే నువ్వు ఏకంగా డాక్టర్గా ఇంటికి వచ్చాక ఇంజక్షన్ ఇస్తావు, వాళ్ళ రక్తం పీల్చుకుంటావు. నీ ఇలాంటి ముక్కు నాకు ఇవ్వలేదు, నాకు బతకాలని లేదు, చనిపోతాను అనుకుంటుందట. ఈలోగా ఏగ అలా వెళ్తూ చూసింది. ఏనుగా చనిపోతానంటున్నావు, ఏమొచ్చిందా నీకు అని అడిగితే, ఇక నీకేంటే దేవుడు చక్కని 2 రెక్కలు ఇచ్చాడే. ఎవరు ఏ పిజ్జా తింటున్నా ముందే వెళ్ళి టేస్ట్ చేస్తావు కదా నువ్వు. బిర్యానీ అని కానీ వాళ్ళు కనుక కన్ను అటు తిప్పారా, టక్కన వాడడము, గుడ్లు వేసేయడము, ఇటు తినేయడం అయిపోతాయి. నీ అంత స్పీడ్గా దేవుడు నన్ను కలుగు చేయలేదే, అందుకే నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు బతకాలని లేదని. ఇవన్నీ వింటున్నా పౌరు చూసిందట. వచ్చి ఆ ఏనుగో, ఇందాక నుండి నీ ఎదురు మాటలు వింటూ ఉన్నాను. దేవుడు నీలో ఏం పెట్టాడో చూసుకోకుండా ఆళ్ళలాగలేను వీళ్ళలాగలేను ఏడుస్తావు ఎందుకే? ఒక్కసారి చూడు నీకు ఎంత బలం పెట్టాడు దేవుడు. ఇదిగో ఊరిలో చీమలన్నీ చెట్టెక్కినా, ఈగలన్నీ చెట్టు మీద వాలినా, దోమలన్నీ చెట్టు మీద వాలినా, పక్షులన్నీ వచ్చి చెట్టు మీద వాలినా, మనందరితో పాటు చెట్టు మొదలను పట్టుకొని లేపితే చెట్టును పెకలించి ఇసిరావతల పారేసేంత శక్తి నీలో ఉంది. అంత బలం నీలో పెట్టాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించేయమంటే, అరే నిజమే కదా, ఇంత బలం నాలో పెట్టాడని. నీ చుట్టూ ఉన్న మనుషులు చూసుకొని, నేను వారిలాగలేను వీరిలాగలేను, నా బతికింది ఎలా అయిపోయిందని ఈ ఆలోచన విడిచిపెట్టి, నీకుండాల్సిన విలువ నీకు పెట్టాడు దేవుడు. ఎవరినో చూసి అలా లేనని నిన్ను మోసం చేసుకోవద్దు, ఆరాటపడద్దు, తొందరపడద్దు. సూర్యుడు ఎప్పటికీ చంద్రుడు కాలేడు, చంద్రుడు ఎప్పుడు సూర్యుడు కాలేడు. కాబట్టి ఇతరులతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు. దేవుడు నీకేమిచ్చాడు, నీలో ఏం పెట్టాడు? నీకంటూ ఒక వేలుముద్ర ఇచ్చాడు, నీకంటూ ఐరిస్ పెట్టాడు, నీకు లైఫ్ కూడా ఇచ్చాడు. దేవుని వైపు చూసి, దేవుడు నాతో తోడై ఉన్నాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు.